Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు యాక్చువల్గా ఇప్పుడు కృష్ణగాడి వీరప్రేమ గాథలో ఆ పాట తెచ్చిన పేరు వల్ల చాలా ఆపర్చునిటీస్, అంటే మనకి ఒక పాట వల్ల ఇన్ని ఆపర్చునిటీస్ వస్తాయా అని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో అలా మీకు వచ్చాయి చాలా ఆపర్చునిటీస్ ఆ పాట విని. చాలా మంది మీకు ఫోన్లు కూడా చేసే ఉంటారు ఆ పాట గురించి. స్టిల్ ఆ సినిమా వచ్చి ఇప్పటికి 1.5 years, సో నియర్లీ 2 years, బట్ స్టిల్ ఇంకా అదే పాటలో అందరూ ఉన్నారు. ఇట్స్ ఎవర్ అంటే ఫ్రెష్ గా ఉంది ఇంకా ఇప్పటికీ కూడా. బేసిక్గా ఒక పాట వచ్చింది అంటే ఆ 2 years ఆ సీజన్, కానీ ఇది అట్లా కాకుండా ఎప్పటికీ ఉండిపోయే పాటల్లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లా ఉండిపోయింది. అలా అంటే దానివల్ల మీకు ఆపర్చునిటీస్ వచ్చినవి ఏమన్నా? ఫనీ థింగ్ ఏంటంటే ఆ పాట అది మేము చేస్తున్నప్పుడే ముందే తెలుసండి, ఇది ఖచ్చితంగా 5 years నిలబడే సాంగ్ అని చెప్పి. ట్యూన్ వినగానే నేను అనుతో చెప్పాను దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ సాంగ్ అని చెప్పి అనుకున్నాం. సో తర్వాత అందుకే దానికి అన్ని వెర్షన్స్ రాయడం చాలా కష్టమైంది ఆ పాట రాయడం. బట్ ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత అంతా ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాం మనం. రిలీజ్ అవ్వగానే చాలా ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ఐ వాజ్ థింకింగ్ అనమాట. 6-7 months వరకు అసలు సినిమా లేదు నాకు, ఒక్క సినిమా కూడా లేదు. దాని తర్వాత ఐ డోంట్ నో, అదే తెలియలేదు నాకు. అంటే నేను ఆ పాట విని అందరూ చేసేస్తారు అనుకున్నాను. ఒక్క ఆఫర్ కూడా ఆ సినిమా వల్ల ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఆ పాట వల్ల కాల్స్ వచ్చాయి, చాలామంది బాగుంది అన్నారు ఇండస్ట్రీ నుంచి, ఫ్రెండ్స్ అది ఇది, ఆఫర్స్ మాత్రం రాలేదు. 6 months తర్వాత అది జెమినీ టీవీలో వేశారనమాట. టీవీలో చాలామంది చూశారు మూవీ. దాని తర్వాత వచ్చాయి చాలామంది, అంటే చాలామంది కాల్స్ చేయడం, సినిమా చూసానండి పాట చాలా బాగుంది మాకు రాస్తారా అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట. 6 months వరకు అయితే లేవు. అంటే అందరు టీవీలో చూసి ఉంటారు వాట్ ఐ ఫీల్. 6 months తర్వాత వచ్చాయి. జనరల్గా యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్గా మీరు మీ పాటల ద్వారా మీరు పరిచయం కానీ మీ ఫేజ్ మీరు ఎలా ఉంటారో అనేది చాలా ఎవరికి తెలీదు. దానికి అంటే ఎందుకు అలా మెయింటైన్ చేస్తారా, లేకపోతే అలా కుదిరిందా? అంటే కుదిరిందా ఇన్ ద సెన్స్ కావాలని చేసింది ఏం కాదు. యాక్చువల్గా ఏంటంటే పాట కనిపిస్తే చాలు, మనం ఎందుకు కనిపించడం, డీజే డైలాగ్ మన పని కనిపించాలి, మనిషి ఎందుకు కనిపించడం అని నేను ఫస్ట్ నుండి ఫీల్ అవుతాను అన్నమాట. సో ఏదో ఒకటి ఆడే ఫంక్షన్లో మాట్లాడాను తప్ప ఇంటర్వ్యూస్ అవి నేను ఎప్పుడు చేయలేదు. అది చాలా తక్కువ. నేను ఇంటర్వ్యూ చేద్దామని వెతికినా కానీ మీ పాటలు తెలుస్తున్నాయి తప్పితే ఫ్రాంక్లీ చెప్పాలంటే మీరు ఎలా ఉంటారు నాకు తెలుసు. బట్ జనరల్గా మనం అందరు చేసేదండి గూగుల్ చేస్తారు, ఇది చేస్తారు, ఎక్కడో ఎప్పుడో ఒక పాత ఫోటో ఏదో కనిపిస్తుంది తప్పితే అంత యాక్టివ్గా ఉండరు. ఎస్ అవును, కావాలని చేసిందేం కాదు. బట్ చెప్పాను కదా పాట వినిపిస్తే చాలు మనం. నాకు చాలా అంటే స్టేజ్ ఫియర్, మైక్ ఫియర్ చాలా ఉందన్నమాట. నేను అందుకే అసలు బయటకు అనిపించాను. మీరు రాసిన పాటలు కాకుండా వేరే లిరిక్ రైటర్స్, ఇప్పుడు మీతో పాటు ఉండే లిరిక్ రైటర్స్, వాళ్ళు రాసిన పాటల్లో మీకు ఫేవరెట్స్ ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా తాను నేను అనంత్ శ్రీరామ్ అసలు ఫస్ట్ టైం వినగానే నాకు చాలా బాగా నచ్చేసింది. తర్వాత ఎవరే శ్రీమణి, వాళ్ళిద్దరికి చాలా బాగా నచ్చాయి. ఈ మధ్యకాలం ఇద్దరికి చెప్పాడు నేను నచ్చాయి. సో మీరు అలా మీకు ఏమైనా పాట నచ్చితే వాళ్ళకి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి చెప్తారు? రామజోగ శాస్త్రి గారికి కూడా వెళ్ళిపోయే శ్యామలాలో వెక్కి వెక్కి ఏడవలేదే ఏడవ మగ పుట్టుకాను అది వినగానే నాకు ఎఫ్బీలో మెసేజ్ చేశాను, సార్ నమస్కారం చాలా బాగా రాశారు. సో ఎవరికైనా నాకు నచ్చిందంటే నేను లెట్ దెమ్ నో అండి. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers reach ayina శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.